హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రఘురామకృష్ణరాజు త్రిబుల్ చాలా బలమైనటువంటి పేరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఆయన గెలిచినా కూడా వైఎస్ఆర్సీపీ మీదే తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఆయన ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయన రీసెంట్గా చేస్తున్నటువంటి కొన్ని అభివృద్ధి పనులు కొంతమందికి వ్యతిరేకంగా చేస్తున్నారు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఒక కులాన్ని, ఒక మతాన్ని అనగదొక్కేందుకే ఆయన చాలా ప్లాన్లు చేస్తున్నారు అని చెప్పేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆ ఊర్లో ఉండేటువంటి దుర్గా ప్రసాద్ అనేటువంటి తనతో మాట్లాడదాం, తను అడిగి పూర్తి వివరాలు తీసుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు చేసేటువంటి పనులు తప్ప నిజమా, అక్కడ దళితులకి వ్యతిరేకంగా లేదంటే క్రిస్టియన్స్ కి చర్చిల్ని తీసేస్తున్నారు అనే దానికి వ్యతిరేకంగా, దళితులకి వ్యతిరేకంగా, క్రిస్టియన్స్ కి వ్యతిరేకంగా, లేదంటే అనేక ఇళ్లు కావచ్చు, చర్చిలు కావచ్చు బలవంతంగా తీపిచ్చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద క్లారిటీ తీసుకున్నాం. దుర్గా ప్రసాద్, మీరు ఉండి నియోజకవర్గంలోనే ఉంటారు కదా కంప్లీట్ గా? ఆకివీడు మండలం తెల్లారులు అయితే ఆకివీడు ఏదైతే ఇష్యూ జరిగిందో అక్కడే తిరుగుతానండి. ఓకే, అంటే త్రిబుల్ గారి మీద చాలా రోజులుగా ఇవే ఆరోపణలు. దళితులకు వ్యతిరేకంగా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు, చర్చిలను కూల్చేస్తున్నారు, లేదంటే ఒక రామ మందిరం కట్టడం కోసం దళిత వాడల్ని, ముఖ్యంగా క్రిస్టియన్స్ కి సంబంధించినటువంటి చర్చుల్ని కూల్చి మరీ కడుతున్నారు అనేటువంటి ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఏంటంటారు, నిజం ఏంటి అసలు ఇందులో? యథార్థవాది లోక విరోధి అంటారన్న. యాక్చువల్లీ ఆయన చేసే పనులు, కార్యక్రమాలు మంచిని ఎవరు చూడరు. ఆయన చేసే మంచిలో కూడా వక్రీకరించి చెడుగా చూపించడానికి మట్టికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. ఆ దుష్ట శక్తులు వెనకాలండి ఆడిస్తుంది వైఎస్ఆర్సీపీ. ఈ పాయింట్ అసలు ఈ రామ మందిరం గురించి మనం మాట్లాడుకుంటే అన్న, ఇది 1905 అంటే దాదాపు 101 సంవత్సరాల క్రితం అక్కడ అది రామ మందిరం. అక్కడ విగ్రహం పెట్టుకుని అక్కడ ఉత్సవాలు చేసుకుని ఉండేవారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి దృష్టికి తీసుకొచ్చింది కూడా అక్కడ ఉన్న కొంతమంది హిందూ సోదరులు అక్కడ శిథిలావస్థకు వచ్చేసింది. అక్కడ టాయిలెట్స్ పోసేసి, చెత్త పడేసి అసలు అది నిరుపయోగంగా చేసేశారు. ఇదంతా ఆస్తిని కొంతమంది దోచుకోవాలి, ఆక్రమించాలని చూస్తున్నారని త్రిబుల్ లాంటి నాయకుడు వచ్చే వరకు కూడా ఈ 100 సంవత్సరాల నుంచి ఏ ఒక్క నాయకుడు న్యాయం చేయడానికి భరోసా లేక ముందుకు రాలేదు ఎవరు. రఘురామకృష్ణరాజు గారు వచ్చిన తర్వాత ఆయన చేయగలడు, న్యాయం చేయగలడు, ఈయనైతే ఆ స్వామి వారికి న్యాయం చేయగలడు అని చెప్పేసి రాముల వారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలి, అక్కడ గుడిని డెవలప్ చేయాలి అని చెప్పేసి తీసుకొచ్చారు ఆ సమస్యని. ఆయన స్వయంగా ఆయన వెళ్ళి చూశారు. ఏదైనా చెప్పిన మాట లేకపోతే ఎవరో చెప్పింది వినేసి మాట్లాడేయడం కాదు కదా, లైవ్ లొకేషన్ కి వెళ్ళి చూశారు. చూసి అదంతా చూసి అక్కడ ఎంక్వైరీ చేసుకుని ఎంఆర్ఓ గారిని, స్థానికంగా ఉన్న నాయకుల్ని, అధికారుల్ని అందరినీ పిలిచి దాన్ని ఎంక్వైరీ చేపిస్తే అది స్వామివారికి సంబంధించింది అని తెలిసింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో గానీ లేకపోతే ఎవరు మెయింటెనెన్స్ లో ఎవరు ఆధీనంలో లేకోకుండా అది ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు ఇన్ని రోజులు వాడుకున్నారు దాన్ని. ఇప్పుడు ఆయన వెళ్ళి చూసిన తర్వాత అక్కడ శిథిలావస్థలో ఉంది, సరే డెవలప్ చేద్దాం అనుకుని ఆయన జస్ట్ వెళ్ళి చూసి దీనికి ఏమైనా ఫండింగ్ చేయాలా, ఏం చేయాలని చూడడానికి వెళ్ళారు అంతే. అక్కడికి కొంతమంది ఉద్దేశపూర్వకంగా చాలా రోజుల నుంచి మీరు చెప్పినట్టుగా ఆయన మీద విమర్శలు చేయడం, ఆయన మైనస్ చేయాలని చూడడం ఇవన్నీ చేస్తున్నారు కదా. వాళ్ళందరూ అక్కడికి ఉద్దేశపూర్వకంగా ఆయన వస్తున్నారని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వచ్చి మనకి రామ మందిరం కట్టడానికి వీల్లేదు, అసలు రామవారిని పెట్టడానికి వీల్లేదు, ఇది మా స్థలం అని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మాట్లాడిన దళిత సోదరులు గాని లేకపోతే ఈ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళు గాని ఆయన అడిగింది ఏంటంటే, మీరు ఇక్కడ హిందువులే కదా, ప్రతి ఒక్క సర్టిఫికెట్ మీద కూడా హిందూ అనే ఉంటారు కదా, ఇక్కడ ఒక్క హిందూ కూడా లేడా, ఇక్కడ హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు రాముల వారి స్థలాన్ని ఆక్రమించుకుని రాముల వారి విగ్రహమే పెట్టొద్దు, ఇక్కడ అసలు ఇక్కడ గుడిని డెవలప్ చేయొద్దు, ఇది శిథిలావస్థలో వదిలేయాలి అని అంటారేంటి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అక్కడ ఎవరో ఆయన మాట్లాడుతూ కూడా ఇక్కడ ఎవరు హిందువులు లేరు, అందరూ క్రిస్టియన్సే ఉన్నారు అని అడిగినప్పుడు సరే ఒకసారి మీ సర్టిఫికెట్లు తీసుకురండి చూద్దాం అని అన్నారు ఆయన. నిజమేనా? ఇప్పుడు ఒకటి, ఇప్పుడు దళితులు, ఎస్సీ ఎస్టీ అనే సర్టిఫికెట్ ఉంటది, దాని మీద హిందూ అనే ఉంటది, కానీ వీళ్ళందరూ కూడా క్రిస్టియన్ అని అంటే బీసీసీ లోకి మార్చుకోలేదు కదన్నా. అవును, రిజర్వేషన్స్ కావచ్చు, ఇవి కావచ్చు, కొంచెం ఇబ్బందులు ఉంటాయని వాళ్ళు ఆలోచించుకుంటారు.
ఆ పెద్దపేట అనే ఆ ఏరియా మొత్తం కూడా ఇన్ని రోజులు మేము అందరం అన్నదమ్ముల్లాగానే ఉన్నాం. ఈ ఇష్యూని ఎందుకు చేస్తున్నారు అర్థం కదా. అప్పుడు అక్కడ రఘురామకృష్ణరాజు గారు వచ్చి రామ మందిరం కడతాం, ఇక్కడ రాములు వారిది డెవలప్ చేస్తాం అని అంటే, సార్ మా చర్చికి కూడా కొద్దిగా ఫండింగ్ ఇవ్వండి సార్, ఈ చర్చ్ కూడా డెవలప్ చేసుకుంటాం, లేదా ఏమన్నా మీరు సాయం చేయండి సార్ అని అడిగితే, లేదా అక్కడ సీసీ రోడ్డు, డీబీటీ రోడ్లు ఇలాంటివి అడిగితే బాగుంటది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా గతంలో, ఇప్పుడు అందరూ మాట్లాడతారు ఆయన బలాబలాల గురించి, ఆయన గల్లీ స్థాయి కాదు ఢిల్లీ స్థాయి అయింది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ప్రతి చర్చికి కూడా 5 లక్షలు 10 లక్షలు ఫండింగ్ ఇచ్చేవారు ఆయన. ఈస్టర్ పండుగలు వచ్చినా, క్రిస్మస్ పండుగలు వచ్చినా కూడా ఆ చర్చిల డెవలప్మెంట్ కి ఆ స్థానికంగా ఉన్న నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్తే ఇచ్చేవారు. మా ఆకివీడు మండలం చెవిలపాడు అనే గ్రామానికి కూడా చర్చి కట్టుకుంటున్నాం సార్ అని వెళ్తే 10 లక్షలు ఇచ్చారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు. ఓకే, అంటే ఇంకొకటి ఏదో ఒక ఏరియా మొత్తాన్ని కూడా ఓన్లీ దళితుల్ని తీసేశారు, వాళ్ళ ఇళ్లన్నీ కూడా కూల్చేశారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. అదెంత వరకు నిజం? అది కంప్లీట్ గా తప్పు అన్న. ఏదైనా అభివృద్ధిలో భాగంగా చేసుకుంటా వెళ్ళింది. పంట కాలువల్ని, డ్రైనేజీని ఆక్రమిస్తే ఇప్పుడు అక్కడ ఆకివీడు మండలంలో జరిగిన ఈ ఏరియాని మొత్తం అందరినీ తీసేశారు దళితుల్ని అనేది ఆ పెద్దపేట పక్కనే తీశారు. అది ఎందుకు తీయాల్సి వచ్చింది అనేది చెప్తా. అక్కడ పంట బోధి ఉందన్న, పంట బోధి ద్వారాగా నీళ్లు వచ్చి ఆ మంచినీటి చెరువుకి నీళ్లు వెళ్ళాలి. అది ఆక్రమించి డ్రైనేజీ పైపులు డైరెక్ట్ గా పంట బోధులకు పెట్టారు. పంట బోధులకు డ్రైనేజీ పైపులు పెట్టడం వల్ల దుంపగడప అనే గ్రామంలో విష జ్వరాలు వచ్చేది, దద్దుర్లు, బొబ్బర్ల కింద అసలు అంతుపట్టని వ్యాధులు వచ్చేసి ఒకేసారిగా రఘురామకృష్ణరాజు గారు గెలిచిన కొత్తలో. ఆయన అక్కడికి వెళ్ళి అందరూ కూడా ఏం చెప్తున్నారు, విష జ్వరాలు వచ్చేసి జాగ్రత్తగా ఉండడం, మాస్కులు పెట్టుకోవడం, మళ్ళీ కరోనా వచ్చేసింది ఇలా చెప్తున్నారు తప్ప అక్కడ డాక్టర్లకు కూడా ఏం అర్థం కావట్లా. అధికారులు కూడా వచ్చి అక్కడ తనిఖీలు చేశారు. ఏం చేసినా అసలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ, ఏంటి, ఎవరన్నా ఏదన్నా ట్యాంక్ లో ఏదన్నా కలిపేస్తున్నారా ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే అసలు ఆ వాటర్ వచ్చే బోధి ఎలా ఉందని చెప్పి చూశారు రఘురామకృష్ణరాజు గారు. అప్పుడు ఆ బోధి గుండా మొత్తం ఆక్రమించి పోరంబోకు సైట్స్ లో మొత్తం ఇల్లు వేసుకుని ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఉంటున్నారు చాలా మంది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు చూపించి నోటీసులు ఇచ్చి, ఇళ్ల స్థలాలు ఇచ్చారా? ఇళ్ల స్థలాలు ఇచ్చారన్న. ప్రతి ఏ ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వలేదు అనేది లేదు, ఇళ్ల స్థలం ఇచ్చారు. కాకపోతే గవర్నమెంట్ హౌసింగ్ లోన్స్ అనేవి గవర్నమెంట్ కూడా ఆర్థిక లోటు ఉంది కాబట్టి ఇంకా వదలలేదు. వదిలిన తర్వాత ఇల్లు వేసుకోవడానికి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఎవరైతే ఇచ్చారో అలాట్ చేస్తారు. అయితే స్థలాలు అయితే ముందే అలాట్ చేస్తారు. స్థలాలు అలాట్ చేశారు. హౌసింగ్ లోన్స్ రాగానే కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వమని చెప్పారు రఘురామకృష్ణరాజు గారు. వీళ్ళకి ఇల్లు తీసేసాం కాబట్టి స్థలాలు ఇచ్చాం, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వీళ్ళందరికీ ఇల్లు నిర్మించుకోవడానికి తొందరగా లోన్స్ శాంక్షన్ చేయాలని కూడా స్థానిక అధికారులు. అది త్రిపులార్ గారు దృష్టికి తీసుకువెళ్ళింది కూడా ఒక దళితులు క్రిస్టియన్ కి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అనంట కదా, నిజమేనా? అవునన్నా, దానికి ఆ సామాజిక సంబంధించిన వ్యక్తే. కాకపోతే దీన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది, అంటే మేము పాస్టర్లు అని చెప్పుకునే వాళ్ళు అందరు పాస్టర్లు ఒకలా ఉండరు అన్న. ఉన్నారు పాస్టర్లో కూడా. ఏ గ్రంథమైనా ఏం చెప్పుద్ది, మంచిగా బతుకు, 10 మందిని చుట్టుపక్కల ఆదుకో అని చెప్పేదే ప్రతి గ్రంథంలో అదే ఉంటది, ప్రతి దేవుడు అదే చెప్తాడని చెప్పే పాస్టర్లు ఉన్నారు. కానీ పక్క మతాలని, పక్క వాళ్ళని, పక్క దేవుళ్ళని కించపరుస్తూ వాళ్ళ మీద దాడి చేయండి అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు. ఆ ఉన్న కొంతమంది ఇప్పుడు ఈ వైసీపీ వీళ్ళకి కొంచెం పెట్రోల్ పోసి కొద్దిగా నిప్పు అంటేస్తా ఉంటది అన్న, వెనకాల నుంచి వెళ్ళిన రగిలిపోండి, మీరు వెళ్ళి తగలెట్టేయండి అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారికి స్టేట్ మొత్తంలో ఆయన చేస్తున్న అరాచకాలు ముందెట్టిందే 2020 నుంచి రఘురామకృష్ణరాజు గారి స్టేట్ మొత్తం ఫస్ట్ స్పందించింది ఆయన. అందుకని చెప్పేసి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్ మొత్తంలో కూడా ఒక 20-30% మైనస్ అయ్యింది. ఆ 11 సీట్లలో స్థానం అంటే కూటమి గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలక పాత్ర రఘురామకృష్ణరాజు గారు. అవును అవును, ఎందుకంటే ఆయన కూడా ఆయన మీద కూడా అందుకనే కదా అంత పగ తీర్చుకున్నారు. కక్ష సాధింపు ఫస్ట్ టార్గెట్ రఘురామకృష్ణరాజు గారిని చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవును అవును అవును, వెనక ఉండి ఇలాగా దళితులను రెచ్చగొట్టి, పాస్టర్లను రెచ్చగొట్టి, అక్కడ ఉన్న సామాజిక వర్గానికి కనీసం ఈ హిందువులు లేరా ఒక్కడు కూడా అని రఘురామకృష్ణరాజు గారు అంటే ఆయన అన్న మీనింగ్ దాంట్లో అర్థం ఏంటో కూడా తెలియట్లేదు. అంటే మేమందరం ఎస్సీ ఎస్టీలు కదా, మేమంతా క్రిస్టియన్స్ అనుకుంటున్నారు తప్ప ఎస్సీ ఎస్టీ అంటే ఇప్పుడు క్రిస్టియన్ గా మారితే బీసీసీకి సర్టిఫికెట్ చూపించుకోవాలి కదా, సర్టిఫికెట్ కూడా చేంజ్ చేసుకోవాలి కదా అనే ఉద్దేశం. ఎస్సీ ఎస్టీ నుంచి వాళ్ళకి అందుతున్న ఆ అభివృద్ధి ఫలాలు గానీ, లేకపోతే వాళ్ళకి అందుతున్న అక్కడ ఓన్లీ దళితులే తీసారా, లేకపోతే వేరే మతాలకి, వేరే కులాలకి సంబంధించిన వేరే వాళ్ళకి కూడా తీసారా? ఆ లైన్ లో మా జనసేన కార్యకర్త 10 సంవత్సరాల నుంచి తిరిగేవాడు ఉన్నాడన్న. అదే లైన్ లో టీడీపీ
టీడీపీ కార్యకర్త తెల్లర్లిగితే ఇల్లు షర్ట్ వేసుకుని తిరుగుతాడన్న, అతను కూడా ఉన్నాడన్న. ఆ లైన్ ఆ బోరి బారు ఏమున్నాయో అవి తీశారు కానీ అక్కడ దళితులు అని చెప్పి బీసీలు ఎస్సీలు ఓసీలు అని చెప్పేసి ఎవరినే టార్గెట్ చేయలేదన్న, లేదా పార్టీలను కూడా టార్గెట్ చేయలేదు. ఆ వార్డు మొత్తం కూడా జనసేన టీడీపీ వాటే ఎక్కువ ఓట్లు కూడా. అలాగే గుళ్ళు కూడా ఏవో కొన్ని అడ్డులు ఎలాగే అడ్డు వస్తే అవి కూడా తీసారట కదా, అంటే చర్చిలు మాత్రమే కాకుండా. స్వయంగా నేనున్నాను. ఐబీఎవరం చెరుకుమిల్లి అనేది ఐబీఎవరం ఆయన సొంత గ్రామం. ఆయన సొంత గ్రామంలో చెరుకుమిల్లి అనే విలేజ్ ఆయన అభివృద్ధి కార్యక్రమాలకి వెళ్లి తిరిగి వస్తుండగా అక్కడ ఒక మలుపు టర్నింగ్ మలుపు కింద ఉండి అక్కడ కొన్ని యాక్సిడెంట్లు ఇవన్నీ అవుతున్నాయి. అసలు యాక్చువల్లీ టర్నింగ్ మలుపు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఒక గుడి ఉందన్న, ఆ గుడిని ఇటు రోడ్డు మీదకి పెంచేశారు, అటు కాలువలోకి పెంచేశారు. కాలువలోకి పెంచేసి పంట కాలువలోకి డైరెక్ట్ పంట కాలువ చెట్టు చివర బాత్రూమ్ పెట్టేశారు. గుడి దగ్గర గుడిలో ఉండే బాత్రూమ్ అసలు గుడిలో బాత్రూమ్ ఏంటి, అయినా గానీ పంటకాలంలో బాత్రూమ్ ఏంటి, ఇమీడియట్ గా వెనకాల మొత్తం తీసేయండి. ఇది ఎదర ఇలా ఎంత టర్నింగ్ తిప్ప అవసరం లేదు, ఇది గుడి అయినా చర్చ్ అయినా నాకు మసీద్ అయినా ఒకటే, ఈ గుడి గురించి ఎంత టర్నింగ్ తిప్పాలా, ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయని చాలా కంప్లైంట్లు అవుతున్నాయి. ఈ గుడి నిన్న నా నోటీస్కి వచ్చింది కాబట్టి నేను చూసాను, ఇప్పుడు స్వయంగా అందుకే తీసేయమని చెప్తున్నాను. ఎదరు తీసేయండి, రోడ్డు కొంచెం స్ట్రైట్ అయ్యేలాగా చూడండి, ఎదరు వచ్చే వాహనం కనపడాలి రోడ్ లో, ఇంత టర్నింగ్ పెట్టొచ్చు రోడ్డుకి అని చెప్పేసి ఇమీడియట్ గా ఆ గుడి తీయమన్నారు. పక్కన ఇంకో చిన్న గుడి ఉంటే దాన్ని కూడా తీసేయమని చెప్పారు. పక్కన ఇంకో సైట్ ఇచ్చి పక్కన పెట్టుకుందరు కానీ తీసేస్తామంటే తీసి వదిలే, మేము అన్ని పూజలు కార్యక్రమాలు చేసి మీరు పక్కన పెట్టుకుందరు కానీ మీకు టైం ఇస్తాం. దానికి కూడా ఆయనే స్పాన్సర్ చేస్తానన్నారు. అవసరమైతే దానికి ఏమేమి కావాలో, ఏం పూజలు చేసుకుంటారో, దాన్ని స్థలాన్ని మార్చడానికి ఏం కావాలో అవన్నీ కూడా. అది ఇంకో గ్రామం అన్న, అది కాళ్ళ మండలం అని చెప్పేసి, అది రోడ్డు మధ్యలో ఉంటది అదైతే గుడి. ఓకే అది స్టోరీ కూడా చెప్తాను. ఇప్పుడు ఇది తీసేశారు కదా ఆయన సొంత గ్రామంలో, అక్కడే పక్కన ఇంకో చర్చ్ ఉంది. ఆ చర్చ్ కోసం మళ్ళీ ఇంకో టర్నింగ్ తిరగాల్సి వస్తుంది. అయితే ఈ టర్నింగ్ తిరిగేటప్పుడు ఎదురొచ్చే వాహనాలు లేదా ఇటు నుంచి చెరుకుమిల్లి లోపల నుంచి వచ్చే వాహనాలు కనపడకుండా చర్చ్ ఉంది కాబట్టి ఆ చర్చ్ కూడా తీయమన్నారు. 2 గుళ్ళు తీసేయమన్నారు, ఒక చర్చ్ కూడా తీయమని చెప్పారు ఆ రోజు. కానీ ఈ గుళ్ళు తీసేయమన్నారు అనే దాన్ని కాన్సెప్ట్ కంప్లీట్ గా పక్కన పెట్టి ఈ చర్చ్ తీసేయమన్నారు, చర్చిలు తీసేస్తున్నారు అనేదే కాన్సెప్ట్ తీసుకెళ్తున్నారు. ఎక్కడైనా రోడ్డు వైండింగ్ లో ఏది అడ్డు వచ్చినా కూడా తీస్తున్నారు అన్న. సో అంటే ఇక్కడ చెప్పే దాంట్లో ఆల్మోస్ట్ అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఏదో ఒకళ్ళ మీదే వ్యతిరేకంగా అనేది మాత్రం ఎక్కడా జరగట్లేదు. గుళ్ళు అడ్డొస్తే తీసేశారు, చర్చిలు అడ్డొస్తే తీశారు, దళితులు అడ్డు వచ్చినా వాళ్ళకి సంబంధించినటువంటి ఆక్రమించుకున్న ఏవైతే ఇళ్ళు అడ్డు వచ్చినా కూడా తీసుకుంటూ వచ్చారు. అలాగే ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను, రాజులు కానీ బీసీలు కానీ కొంతమంది ఉన్న ఇల్లు కూడా తీసేశారట కదా, నిజమేనా? స్వయంగా నేనే సాక్ష్యం అన్న. ఈ రోజు కంప్లీట్ గా మాది ఆకివీడి మండలం సిద్ధాపురం అనే విలేజ్. మా విలేజ్ లో ఇప్పుడు రోడ్డు వైండింగ్ కి ఒక 8 ఇల్లు అడ్డొచ్చినాయి. ఆ 8 ఇల్లు కూడా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పారు. ఇల్లు సైట్లు ఉన్నాయి అక్కడ. ఆ సైట్లలో కూడా మీకు 8 మందికి 8 సైట్లు ఇస్తామని నిన్న కాక మొన్నే తీశారు. కంప్లీట్ గా టీడీపీ వార్డు అన్న. 1-2 కుటుంబాలు జనసేన, మిగతా 5-6 కూడా టీడీపీ వాళ్ళే. మరి అక్కడ ఏం పక్షపాతం చూపించలేదు. ఇది టీడీపీ వార్డు కాబట్టి వదిలేయండి, టీడీపీ వార్డు రాబోయే పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి, మనకు ఓట్లు పడవు. ఇప్పుడు ఈ దళితులు అని చెప్పి లేదా ఇక్కడ మేము మొత్తం అంతా క్రిస్టియన్స్ ఇక్కడ రామాలయం కట్టొద్దు అని చెప్పిన చోట కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు నిన్నటి వరకు కూడా రఘురామకృష్ణరాజు గారు కూడా తిరిగిన వ్యక్తులు కూడా ఉన్నారు. మరి అక్కడ ఓట్లు పోతాయి నాకు ఇలాంటివి మాట్లాడితే అని చెప్పేసి ఆయన ఎప్పుడు వెనకడికి వేయలా. ఆయన నిజాయితీగా నీతిగా వెళ్ళిపోతున్నారో, ఆయన ఎవరు అడ్డొచ్చినా అభివృద్ధి కార్యక్రమంలో అది ఎవరైనా సరే సహించట్లేదు. ఆయన ఏ కులము మతం అని చూడట్లేదు. కానీ కంప్లీట్ గా భూతత్వంలో పెట్టి ఆయన్ని ఎందుకని అంత హైలైట్ అవుతున్నాయి ఆయన నియోజకవర్గంలోనే ఇలాంటి కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి ఎందుకని ప్రతిసారి ఈ వచ్చిన 2 ఏళ్లలోనే ఇన్ని జరుగుతున్నాయి బయటకు వచ్చేటువంటి? అదే అన్న, ఫేస్ టు ఫేస్ స్పాట్ ఆన్ ద స్పాట్ అయినా నిజాలు ఏంటో తెలుసుకుని మాట్లాడతారు కదా, అది నచ్చట్ల జనాలకి. అలా కాకుండా ఆఫీస్ కి రమ్మని పిలుచుకుని సూట్ కేసులు వ్యవహారాలు చేసే నాయకులు దశాబ్దాలుగా చూసాం. ఈయన దగ్గర అలాంటి వ్యవహారం లేదు కాబట్టి ఈయన నచ్చట్లేదు. ఆయన పార్టీలో కూడా కొంతమంది ఆయన వ్యతిరేకిస్తున్నారు, ఆయన మళ్ళీ ఇంకోసారి ఇక్కడ పోటీ చేయకుండా ప్లాన్ చేస్తున్నారు అనే దాన్ని కూడా వినిపిస్తున్నాయి, నిజమేనా? అది ఖచ్చితంగా జరుగుతుందన్న. గ్రౌండ్ లో వీళ్ళందరూ ప్రిపేర్ చేసుకునే వీళ్ళు కుమ్మక్క అయిపోయి మొత్తం అందరూ కలిసి ఇవన్నీ రేపుతున్నారు. లేకపోతే అంత దర్జాగా దౌర్జన్యంగా అంత ధైర్యంగా ఒక డిప్యూటీ స్పీకర్, ఒక ఎమ్మెల్యే, శాసనసభ్యుడిని, ఒక సీఎం ని, పవన్ కళ్యాణ్ ని ఈ రోజు ఇలా మాట్లాడేస్తున్నారంటే వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నంత కాలం ఇలా స్వేచ్ఛగా విమర్శించే ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినోడు సాయంత్రానికి గల్లంత అయిపోయాడు అన్న.
అవును అవును ఎంతో మంది రోడ్ యాక్సిడెంట్లో పోయారు, ఎంతో మంది ఆచూకు తెలియకుండా పోయారు, ఎందుకు చచ్చిపోయారో కూడా తెలియదు, ఎంతో మంది పురుగుల మంది తాగి చచ్చిపోయారు అని చెప్పేసి రిపోర్ట్లు వచ్చాయి. ఎందుకు చచ్చిపోయారో కూడా తెలియదు. అలాంటి హింసించేసి చంపేసి సాయంత్రానికి. కానీ ఇంత స్వేచ్ఛ స్వాతంత్రం కూటమి గవర్నమెంట్ ఇస్తుంది. రఘురామకృష్ణరాజు గారు కూడా సరే నేను నిజాయితీగా ఉన్నాను, జనాలే దేవుళ్ళు, జనాలే ఓట్లు వేస్తారులే అని చెప్పేసి ఆయన చేసుకుంటూ పోతున్నారు. ప్రతి కోడలలో కూడా 4 మండలాల్లో సీసీ కెమెరాలకి ఆయన స్వచ్ఛందంగా ఫండ్ వేసుకుని దాతలను ముందుకు రమ్మని దాదాపు 2-3 కోట్ల రూపాయలు అప్పుడు స్పాట్ ఆయన పిలుపునిస్తే ఫండ్ వచ్చింది. ప్రతి చోట్ల ప్రతి కూడలలో కూడా లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఉండాలని సీసీ కెమెరాలు పెట్టేస్తున్నారు. ఆగంత విలేజెస్ లో స్కూల్స్ దగ్గర ప్రతి స్కూల్ దగ్గర కూడా సొంత నిధులతో పెట్టేస్తున్నారు. కాళ్ళ నుంచి ఏర్లు పడి 15 కిలోమీటర్లు అన్న గోతులు పడిపోయి దశాబ్దాలుగా ఎవడు పట్టించుకోకపోతే ఆయన రాగానే లేదు ఇది గవర్నమెంట్ గ్రాంట్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు గ్రాంట్ ఇస్తారు, కానీ ఈ లోపులోనే మనం ఎంతో కొంత రిపేర్ చేయాలి అని చెప్పేసి ఆయన సొంత డబ్బులతోటి దాతల సహకారంతో ఆయనకున్న పరిచయాలతోటి ఆయన రిపేర్ చేసి సంక్రాంతి పండుగకి ఇబ్బంది లేకుండా చేశారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి. ఓకే, అంటే ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ గెలవనివ్వకూడదు అనేటువంటి ప్లాన్ లో అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అలాగే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు అనుకోవచ్చా? చేస్తున్నారన్న, ఖచ్చితంగా ఇది వాస్తవం అన్న. ఓకే, రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏదేమైనా కానీ త్రిపుల్ గారికి స్వపక్షంలోనే విపక్షం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా ఆయన యాక్చువల్గా ఎంపీ క్యాండిడేట్ సడన్ గా తీసుకొచ్చి ఒక కాన్స్టిట్యున్సీలో పెట్టేశారు. అక్కడ మొత్తానికి అధికార పార్టీలో ఉండేటువంటి గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఆయనకి వ్యతిరేకంగా తయారవుతున్నారు. ఎందుకు అంటే ఆయన మళ్ళీ గెలిచి ఇక్కడ ఎలాగే మంచి పనులు చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఆయనకే సీట్ ఇస్తారు, నాకు అవకాశం ఉండదు అనేటువంటి ఆలోచనలో కూడా కొంతమంది చేస్తున్నారు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనా సరే ఇవన్నీ తట్టుకుని మరి త్రిపుల్ గారు రఘురామకృష్ణరాజు గారి సినిమా త్రిపుల్ సినిమా ఎలా అయిందో ఎలా హిట్ అయిందో మనకు తెలుసు. ఆయన కూడా అలాంటి విధానాన్ని ముందుకు తీసుకువెళ్తారా అనేది చూడాలి.